వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియో అప్లోడ్ అయింది కదా సార్, చూసారు కదా. స్కాల్పింగ్ స్ట్రాటజీ. స్కాల్పింగ్ అన్నప్పుడు స్కాల్పింగ్ లానే వాడండి సార్, హోల్డింగ్ అన్నప్పుడు హోల్డింగ్ లానే వాడండి, ఇంట్రాడే అంటే ఇంట్రాడేనే చేయండి, అండ్ ట్రేడింగ్ అంటే ట్రేడింగే చేయండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంటే చేయండి. దేనికి దానికి సంబంధం ఒకటే ఉంటుంది, దానికి దీనికి లింకప్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సెకండ్ పాయింట్, ఓకే, థంబ్నెయిల్ ప్రకారం స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, ఇక మీదట ట్రేడింగ్ చేయకండి, స్టాక్ మార్కెట్ చేయకండి అని పెట్టాను. ఎందుకు పెట్టాను? నిజమేనా అసలు స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగా? ఎంతవరకు గ్యాంబ్లింగ్ అని, ఎంతవరకు గ్యాంబ్లింగ్, అసలు గ్యాంబ్లింగే కాదా? మార్కెట్ నిజంగా అందరి డబ్బులు తీసుకొని బతుకుతుందా, లేదా ఎంతో కొంతమందికి డబ్బులు ఇస్తుందా? ఎంతో కొంతమంది డబ్బులు ఇస్తుందా? ఫస్ట్ పాయింట్ సార్, నన్ను క్షమించాలే, నిజంగా స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగే. ఓకేనా? ఇది మీరు గోవాలే ఆడే క్యాసినో లాంటిదే. ఓకేనా? క్యాసినో లాంటిదే. ఓకే, ఇది మీరు క్రికెట్ బెట్టింగ్ పెట్టడం లాంటిదే. ఒకవేళ మీరు ఇంకెవరికన్నా టిప్స్ ఇచ్చి చేస్తారు కదా, అటువంటిదే, బెట్టింగ్ లాంటిదే. అదేంటి సార్ ఇంత ఇంత ఇలా మాట్లాడుతున్నారేంటి? స్టాక్ మార్కెట్ అంటే మంచిదని చెప్తారు ప్రతిసారి, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తారు, సడన్గా ఈరోజు గ్యాంబ్లింగ్ అంటున్నారు ఏంది? గ్యాంబ్లింగ్, అవునండి, గ్యాంబ్లింగే. ఎందుకు అంటే, ఎవరికి గ్యాంబ్లింగ్? ఎవరైతే టైం స్పెండ్ చేయరో, ఎవరైతే మార్కెట్ సబ్జెక్ట్ చదువుకోరో, ఎవరైతే ఫండమెంటల్స్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి నేర్చుకోరో, ఎవరైతే బ్యాక్ టెస్ట్ చేయకుండా, నోట్స్ ప్రిపేర్ చేయకుండా, కేవలం తన దగ్గరున్న ఒక డబ్బులు ఏదైతే తన దగ్గర ఎక్కున్నాయి, గొప్ప అనుకున్నటువంటి డబ్బుల్ని తీసుకొస్తాడో, సమ్ థౌజండ్సే కానివ్వండి, కొందరికి థౌజండ్సే గొప్ప, కొందరికి 1 lakh గొప్ప, కొందరికి క్రోర్స్ గొప్ప, కొందరికి ఇంకెక్కువ. ఇవన్నీ మీకు గొప్ప సార్, ఇవన్నీ మీకు గొప్ప. కానీ మార్కెట్కి ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్ ఇవన్నీ? ఆఫ్టర్ ఆల్ సార్, మీరు నథింగ్ సార్, మీరు నథింగ్. ఎవరు సార్ మీరు? మీ దగ్గర 5 కోట్లు ఉంటే మార్కెట్కి అని గొప్ప అనుకుంటున్నారా? కొన్ని వేలు లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు సార్ మార్కెట్ ఒక రోజుకి. మనం ఎంత సార్ దాంట్లో? 5 కోట్లు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేసినా నాకు 10 రోజులలో 5 కోట్ల ప్లస్ 5 crores కావాలి. ఎట్లా వస్తాయి సార్? రావు. గ్యాంబ్లింగే, మీరు చేసేది గ్యాంబ్లింగే. ఎందుకు అంటే ఫండమెంటల్ చూసారా ఏమన్నా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది, యావరేజ్ మూవింగ్ రేంజ్ ఎంత, ఎప్పుడు డౌన్ అయింది, ఈ డౌన్ అయిన తర్వాత సస్టైన్ అయిందా లేదా, ఒక రేంజ్ ఫామ్ చేసిందా, మళ్ళీ ఫండమెంటల్గా పెరుగుతుందా, స్ట్రాంగ్ ఉందా, టెక్నికల్ అనాలిసిస్ ఉందా, ఇవన్నీ ఏమైనా చూసారు? అసలు ఏం లేదు, ఊరికనే మాట్లాడేశారు. గ్యాంబ్లింగ్, మార్కెట్ వేస్ట్, డబ్బులు రావు, మోసం చేస్తుంది, డబ్బులు పోతాయి. 100% సార్, నా సర్కిల్లో కూడా నేను కూడా చాలా మందిని చూసా. అంతెందుకు సార్, నేను కూడా ఒక వీడియో చూసారో లేదు, మీరు స్టార్టింగ్లో చెప్పింది కూడా, నేను కూడా ఎర్లియర్ టైంలో స్టార్టింగ్ రేంజ్లలో నేను కూడా లాసే అయ్యాను. ఫస్ట్ డే ఐ మీన్ ప్రాఫిట్ ఆఫ్ 7,000 నాకు గుర్తున్నంత వరకు. సెకండ్ డే ప్రాఫిట్, థర్డ్ డే ప్రాఫిట్, 100 1000 కాదు సార్, వందలు కాదు సార్, వేలలోనే ప్రాఫిట్లో ఉన్నా. ఎలా అనుకుంటున్నారు? నా ఓన్ తెలివితేటలతో కాదు సార్ స్టార్టింగ్లో నేను చేసింది. నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో మా ఫ్రెండ్ నాకు రిఫర్ చేస్తే, తనకి ఫస్ట్ డబ్బులు కట్టని అవసరం లేదు సార్, మీకు ప్రాఫిట్ వస్తేనే డబ్బులు ఇవ్వాలి, దాంట్లో మాకు పర్సంటేజ్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటే, అప్పుడు మాకు వచ్చిన డబ్బులలో తనకి ఇచ్చినప్పుడు మాకు పెద్ద పోయిందేం లేదులే, మాకు ప్రాఫిట్ ఇచ్చాడు, తను ఒక 10% తీసుకున్నాడు, ఏముందిలే అనుకునేది. 20% తీసుకున్నాడు, ఏముందిలే అనుకునేది. 50% తీసుకున్నాడు, మన జేబుల నుంచి ఇచ్చింది ఏముందిలే, మనకి ఇచ్చిన ప్రాఫిట్ నుంచే పోయింది కదా అనుకున్నాము. కానీ కంటిన్యూస్గా 3 days ప్రాఫిట్ వచ్చిన తర్వాత 4th డే నాడు లాస్ని మేము జీర్ణించుకోలేకపోయాము, 5th డే లాస్ జీర్ణించుకోలేకపోయాము, 6th డే లాస్ జీర్ణించుకోలేకపోయాము. పర్సంటేజ్ సార్ మీకు చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడు కూడా రూపీస్లో చూడకండి సార్ మార్కెట్ని దయచేసి. యూ హ్యావ్ టు సీ ఇన్ అ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ గెయిన్ చేశారు, ఎంత పర్సంటేజ్ లాస్ చేశారు, మీకున్న క్యాపిటల్ని బట్టి ఎంత పర్సంటేజ్ గెయిన్ చేశారు, ఎంత పర్సంటేజ్ని లాస్ చేశారు, ఇంతే మార్కెట్. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగే. మీరు ఎప్పటి వరకు అయితే లర్నింగ్ చేయరు అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఈవెన్ దో రీసెంట్గా చేసిన ఒక వీడియోకి కూడా ఒకసారి నాకు మెసేజ్ చేశాడు. ఏమని చేశాడు?
ఒక చోట ఒకటి చెప్పారు, ఇంకో చోట ఇంకోటి చెప్పారు సార్, కన్ఫ్యూజ్ చేయొద్దు సార్ అని రాశారు. అసలు ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సార్ మహానుభావుడా. వీడియోని స్కిప్ చేయకండి సార్. స్కిప్ చేయకుండా మీరు ఒక సెకండ్ స్కిప్ చేయకుండా చూడలేనప్పుడు ఆ సెకండ్లోనే, ఆ 3 సెకండ్స్లోనే, ఆ 5 సెకండ్స్లోనూ, ఆ 10 సెకండ్స్లోనూ నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుంటాను కదా, అది మీరు మిస్ అయ్యారు కదా సార్. ఇంకేం అర్థమవుతుంది మీకు? కన్ఫ్యూజ్ అవుతారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేనేం కన్ఫ్యూజ్ కాను సార్, నేను చాలా క్లియర్గా ఉంటాను సార్. మీరు కావాలంటే నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను లైవ్లో ఉంటున్నాను, మార్కెట్లో ఉంటున్నాను, మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. ఇచ్చిన ప్రతి అప్డేట్ ఏ విధంగా వర్క్ చేసింది సార్, నేను ఛాలెంజ్ చేస్తాను సార్, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నేను ఇచ్చిన ప్రతి అప్డేట్ ఏ విధంగా వర్క్ చేసింది చూసుకోండి ఒకసారి. ఇప్పటికీ ఉంటాయి అక్కడ వీడియోస్, లైవ్ వీడియోస్, నేనేం తీసేయలేదు. ఓకేనా? అప్డేట్స్ ఇవ్వని రోజులలో మార్కెట్ ఏం చేసింది, ఇది కూడా ఛాలెంజ్ చేస్తాను సార్. నేను అప్డేట్ ఇవ్వలేదు, ఆ రోజు మార్కెట్ ఏం చేసింది, ఖచ్చితంగా సైడ్ వేస్ అయి ఉంటుంది, ఖచ్చితంగా మీరు లాస్ అయి ఉంటారు సార్. నేను రాసి పెడతాను కదా, నేను రాసిస్తున్నాను సార్, మీరు చూసుకొని కావాలంటే. సార్ గుర్తుంచుకోండి సార్, ట్రేడింగ్ అనేది డైలీ చేయడం గొప్పగా సార్. డైలీ ఆపర్చునిటీ డైలీ చేయడం గొప్పగా సార్. చేసినప్పుడు మీరు ఎంతవరకు అక్యురసీగా చేస్తున్నారు, మీ అక్యురసీ ఎంత? నా అక్యురసీ ఇప్పుడు 80% సార్. లాస్ట్ టైం 70% ఉండేది. 60 వేసుకోండి, ఇప్పుడు 80%. సరే 70 వేసుకోండి, ఇప్పుడు నేను 70%లో ఉన్నాను సార్. హ్యాపీ. ఇది నేను చెప్పింది కూడా కాదు సార్, మీకు చూసే ఉంటారు కదా నేను దానిలో అప్డేట్ చేస్తూ ఉంటాను జనరల్గా. వాళ్ళే నాకు పర్సెంటేజ్ ఇచ్చారు. సూపర్ ప్రో ట్రేడర్ నాకు వాళ్ళే ఇచ్చింది, ఇదంతా మీకు తెలుసు కదా. మళ్ళీ ఇవన్నీ గొప్పలు చెప్పుకున్నాడు ఎందుకు లేని కలిసి. మీరు ప్రస్తుతానికి ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి సార్. నేర్పించినప్పుడు నేర్చుకోవడానికి ఏంటి చెప్పండి కదా. ఓకేనా? అప్డేట్స్ కూడా ఇస్తున్నాము టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన యాప్లో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చూసుకోండి ఫ్రీగానే. ఓకేనా? మీరు చూడకుండా మాట్లాడొద్దు సార్ దయచేసి, ప్లీజ్. ఓకే. సెకండ్ పాయింట్, ఇక్కడ మెయిన్గా మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత దాన్ని అబ్జర్వేషన్ చేయాలి సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయలేదు అనుకోండి మార్కెట్ని, అంటే నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని లైవ్లో మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ సార్? లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి, అయిపోయిన మార్కెట్లో కాదు. బ్యాక్ టెస్ట్ లైవ్ అయిపోతుంది కదా, ఈవినింగ్ టైంలో ఏం చేస్తారు, ఒక 1 అవర్ టైం తీసుకోండి. ఈ 1 అవర్ టైంలో హ్యాపీగా బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ అనేది మీకు బ్యాక్ బోన్ లాంటిది సార్. ఓకేనా? బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల మీకు చాలా 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 కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఏదో అంటారు కదా, చదివింది కంటే చెప్పింది వింటే చాలా అయినట్టు, మీకు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీ అంతలో మీరే చాలా పుష్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు. అర్థమవుతుందిగా? మిమ్మల్ని మీరు చాలా పుష్ చేసుకుంటారు. సెకండ్, ఇక్కడ ఇంకోటి చాలా చాలా మంది తప్పు చేస్తారు. ఎక్కడ తప్పు చేస్తారు సార్? మేజర్గా ఒక చోట తప్పు చేస్తారు, లాట్ సైజింగ్. ఇది అయితే ఎన్నిసార్లు చెప్పానో నాకే గుర్తులేదు సార్. లాట్ సైజింగ్. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,000తో ట్రేడ్ చేయడం కాదు సార్ దయచేసి. మీరు ఫ్రెషర్గా చేస్తున్నప్పుడు 1, 2 మ్యాక్సిమం 3 లాట్స్ వరకు వెళ్ళాలి సార్, ఇంతకు మించి వెళ్ళకూడదు. ఈవెన్ దో మీ దగ్గర ₹1,00,000 ఉన్నా కూడా, 10 lakhs ఉన్నా సరే, 1 crore ఉన్నా సరే, ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇంతే వెళ్ళండి. మీరు కన్సిస్టెన్సీగా 90 days అనేది ఒక మంచి నెంబర్ సార్ ఇది. ఓకేనా? 90 days మీరు కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేయండి. ఇక్కడ గొప్ప విషయం చెప్పనా, చాలా చాలా గొప్ప విషయం చెప్తాను సార్. ఒక 20,000తో ఒక పర్సన్ ట్రేడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 20,000తోని నేను ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ నుంచి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, జూన్, జూలై, ఆగస్టు. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఆగస్టు వరకు నేను ట్రేడర్ని సక్సెస్ అయ్యాను అని డిసైడ్ అయ్యాను అనుకుందాము. అంటే ఈ రోజు నాడు మీరు మీ ప్రాఫిట్ ఎంత ఉండాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ జూన్ చేశారు, జూలై చేశారు, ఆగస్టు చేశారు సార్. ఓకేనా? మీరు ట్రేడర్ అయ్యారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, మీ ప్రాఫిట్ ఎంత ఉంటే వస్తుంది అనుకుంటున్నారు? మీరు క్వశ్చన్ వేసుకోండి, ఇది తెలిసిపోతుంది మీకు ఇక్కడ. ఓకేనా? ఒక 30K 50% ప్రాఫిట్, లేదు 40K 100% ప్రాఫిట్, 20కి 20 యాడ్ చేస్తారు, లేదు 50K 1.5% 150%, 60K ఏదనుకుంటున్నారు? నేను చెప్పనా? ఓకే, ఒక్క నిమిషం. మీరు కరెక్ట్గా ఎక్కడ కూడా మార్కెట్ని మోసం చేయకుండా, మిమ్మల్ని మీరు మోసం చేయకుండా, ఈ 3 నెలలు చేసిన తర్వాత కూడా మీ దగ్గర 20,000 ఉన్నాయనుకోండి, మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినట్టే సార్. రాసి పెట్టుకోండి ఇది.
మీ క్యాపిటల్ పోగొట్టుకోకుండా 3 నెలలు సక్సెస్ఫుల్గా చేసి 3 నెలల్లో సక్సెస్ఫుల్గా బ్రోకర్కి ఇవ్వాల్సిన బ్రోకరేజ్ ఇచ్చేసి, మీ లాస్లు ఇవ్వాల్సిన లాస్లు ఇచ్చేసి, ప్రాఫిట్ తీసేసుకొని మళ్ళీ మీరు న్యూట్రల్గా ఉన్నారు కదా, 20కి 20 ఉంచుకున్నారు, మీరు కాపాడుకున్నారంటే మీరు సక్సెస్ అనే స్టేజ్ని దాటేశారు. ఇక మీదట మీరన్నీ ప్రాఫిట్స్ ఇవి ఉంటాయి. ఇదే 3 నెలలు మీరు కనుక ఈ 20,000 స్వాహా చేశారనుకోండి, అంతే. ఇంకో 3 నెలలు మళ్ళీ 20,000 చేయండి. ఇక్కడ కొంతమంది మహానుభావులు తెలుగులో ఏం చేస్తారు తెలుసా, 20K జూన్లో యాడ్ చేస్తారు సార్, ఓకేనా. జూలై అంటే ఫస్ట్ మంత్లో ఏం చేస్తారంటే -10,000 పోగొట్టేస్తాడు. అంటే ఇక్కడ ఎంత ఉంది, 20K ఉంటుంది కదా. మనోడు ఏం చేస్తాడు తెలుసా, 20K ఉంది సార్, 10Kనే ఉంది కదా, 20K కావాలన్నారు కానీ ఇక్కడ ప్లస్ 10K యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఆగస్టుకి వచ్చేసరికి మళ్ళీ 10,000 పోగొట్టేసి మళ్ళీ 10,000 ఉంటాయి ఇక్కడ. అర్రే సార్ మళ్ళీ 10,000 కావాలన్నారని ఇంకో 10,000 ఇస్తారు. ఇది కాదు సార్, మొత్తం ఇట్లా చేసుడు కాదు. ఈ 20Kనే 10,000 అయితే మళ్ళీ 10ని 20 చేయాలి, మళ్ళీ 10 పోతే 10ని 20 చేయాలి, ఇంతే సార్. 20,000 10,000 అయినప్పుడు 10,000 20,000 ఎందుకు కావు చెప్పండి. 20,000 10,000 ఒక నెలలో మీరు లాస్ అయినప్పుడు 10,000 20,000 ఎందుకు లాభం రాదు? 100% వస్తుంది సార్, మీరు చేయాలి. కానీ అర్థమవుతుందిగా, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అన్నీ మీకు. ప్రాసెస్ని ఫాలో అవ్వండి సార్, ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, దీనికి అగెనెస్ట్గా ఒక వీడియో యాడ్ చేస్తున్నాను సార్ మీకోసం. ఇది చేయొద్దు అనుకున్నాను, బట్ ఓకే, టైం వచ్చింది. టైం ఎవరికి చెప్పారా సార్, టైం వచ్చింది. సో నెక్స్ట్ వీడియో అంటే దీనికి కంటిన్యూస్గా వీడియో యాడ్ చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. మనము జస్ట్ స్టాక్స్ మీద ఫోకస్ చేద్దామని ఎప్పుడూ చెప్పుకున్నాం సార్. నాకు నిజంగా టైం లేదు సార్. టైం ఉండుంటేనా రోజుకో మంచి వీడియో చేసి పెడుతున్నాను. టైం లేక నేను పెట్టట్లేదు. అట్లీస్ట్ సాటర్డే సండే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. దీన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, రైట్? ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటున్నామో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్ మీకు ఇది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఎలా గమనిస్తున్నారో లేదో చూడండి ఒకసారి. మనం అప్డేట్ ఏమి ఇచ్చాము, ఎలా జరుగుతున్నది, ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా? ఈ ఫోకస్ చేయండి అని చెప్పేది ఊరికే కాదు సార్. దీని వెనకాల మేము చాలా వర్కౌట్ చేస్తున్నాము. ఎటువంటి స్టాక్స్ మంచి మూమెంట్ ఇవ్వబోతున్నాయి చూసి మీకు ఇచ్చేవన్నమాట. ఇవన్నీ ఫోకస్ చేయండి అనగా మీరు చాలా లైట్ తీసుకుంటున్నారేమో. పెయిడ్ గ్రూప్స్లో కూడా ఇటువంటి టిప్స్ ఇవ్వరండి, ఇటువంటి కాల్స్ ఇవ్వరు, ఇటువంటి నాలెడ్జ్ ఇవ్వరు, ఇటువంటి అప్డేట్స్ ఇవ్వరు, ఓకేనా. సో టిప్స్ కాదు, అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇక్కడ ఏం చెప్పామంటే, ఇక్కడ బిలో స్టాక్స్ ఏ డేట్ సార్, May 27 నాడు అప్డేట్ వచ్చిందండి. ఏమని వచ్చింది, ఫోకస్ ఆన్ బిలో స్టాక్స్ అని రిలాక్సో 8:34 మార్నింగ్ 27కి, ఓకేనా. ఒక్కసారి రిలాక్సో గురించి చూద్దాం, రైట్. రిలాక్సో వచ్చేసరికి ఏ రోజు సార్, 27th కదా. 27కి ఏం జరిగింది నోట్ డౌన్ చేసుకోండి సార్. 27కి మనం మార్నింగ్ ఇది ఓపెనింగ్ అవడం ఎంత, 444కి ఓపెన్ అయింది. ఎక్కడికి వెళ్ళింది సార్, హై 450 ప్లస్ నిన్న హై డేట్ చూసారా, 6th హైకి హై ఎంత సార్, హై ఎంత వచ్చిందండి, 455. అంటే ఒకవేళ మీరు మనం చెప్పినట్టుగా 27th నాడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుంటే 444 అనేది ఓపెన్ అయింది, 455.70 ఏమైంది సార్, హై అయింది. దీనిలో ఎంత సార్, ఇక్కడ 27th నాడులో 435, ఓకేనా. 435 to 455, సో 445 to 455 ఏం పర్లేదు సార్. 10 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు మీరేం లాస్ కాలేదు, అర్థమైందా. ఫోకస్ చేయండి అంటే ఫోకస్ చేయాలి సార్, మేము ఊరికే కాదుగా చెప్పేది, ఓకేనా. చూద్దాం ఇంకా స్టాక్స్ ఏం చెప్పుకున్నాం మనము. అండ్ క్రాంప్టన్ ఐటీసీ చెప్పుకున్నాము, క్రిల్ఫిన్ చెప్పుకున్నాము. సో క్రాంప్టన్ చూద్దాం మనం ఫస్ట్. క్రాంప్టన్ ఏం జరిగింది, ఓకే, క్రాంప్టన్ కూడా 27th, ఏదైనా సరే 27th మనం చెప్పుకున్నాం కాబట్టి 27th క్రాంప్టన్ వెళ్తే హై వచ్చేసరికి ఓపెనింగ్ 358, లో వచ్చేసరికి 352, ఓకే. హై ఎంత వెళ్ళింది సార్, 360కి వెళ్ళింది. 350 360 పెద్ద అమౌంట్ ఏం కాదు, ఇది మళ్ళీ 352 దగ్గరనే ఉంది. ఏమంటారు, మనకి పెద్ద లాభం లేదు, పెద్ద లాస్ లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సార్, ఇంట్రాడే కాదు. అందుకని చెప్పేసి అసలు వారం రోజుల తర్వాత ఏం జరిగిందో చెప్తున్నా మీకు, అంతే. నెక్స్ట్ ఏం సార్, ఐటీసీ ఏం జరిగింది, ఐటీసీ అండ్ 27th ఏం జరిగింది, ఓకే. 27th ఐటీసీ ఓపెనింగ్ వచ్చేసరికి 215, ఇది లో ఎంత వెళ్ళింది సార్, ఆల్మోస్ట్ 206, అంటే 10 రూపీస్ కిందకి వెళ్ళింది. హై ఎంత ఉంది సార్,
220 అంటే 215 220 ఎంత సార్ ఇది 27th నాడు కదా ఓపెనింగ్ 215 to 220 ఓకేనా ఆల్మోస్ట్ ఇది 5 రూపీస్ ప్రాఫిట్కి వెళ్ళొచ్చింది బట్ ఇంకా 4 రూపీస్ ప్రాఫిట్లో ఉంది 219 ఓకే నెక్స్ట్ ఏంటి సార్ కిర్లు వచ్చేసరికి ఏంటి 27th ఓపెనింగ్ వచ్చేసరికి 1268 లో వచ్చేసరికి 1251 ఇది హై ఎంత వెళ్ళింది సార్ వా వండర్ఫుల్ చూసారా ఎక్కడికి వెళ్ళింది సార్ 1400 1200 నుంచి 1400కి వెళ్ళింది సార్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 days టైంలో మనం 27 చెప్పుకున్నాం ఆల్మోస్ట్ నిన్న 6th 1400కి వెళ్ళింది కాదంటారా మీరు చెప్పండి సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక థియరిటికల్ సార్ ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మనము బేస్ చేసుకోవాలి ఏది కూడా లాస్ లేదు దీంట్లో స్టాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పసే కాబట్టి పెద్ద లాస్లు మీరేం ఫేస్ చేయరు సార్ అలా అని చెప్పేసి లాస్ కాదా అంటే కాదు ఉంటుంది దాన్ని ఎలా మనము పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలనేది స్టాక్ మార్కెట్ అర్థమవుతుంది సార్ మనము మన పోర్ట్ఫోలియోని ఎలా మెయింటైన్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకునే జరుగుతుంది అనమాట ఫైన్ ఓకే సో ఇది ఎంత సార్ ఆల్మోస్ట్ 1200 అండ్ ఓపెనింగ్ ఎంత సార్ 1269 లో వచ్చేసరికి 1254 అండ్ సారీ 27 చూడాలి కదా 1268 లో వచ్చేసరికి ఎంత సార్ 1250 సో 1250 ఆల్మోస్ట్ ఎంత వెళ్ళింది 1400 ఇంకా కెపాసిటీ ఉందా సార్ అంటే ఉన్నప్పుడు తీసుకోవాలి లేనప్పుడు అడుగుతారు సింపుల్ చెప్పాలంటే ఉన్నప్పుడేమో మనకు పట్టించుకోము రిజల్ట్ వచ్చిన తర్వాతనేమో అందరు నమ్ముతారు సార్ రిజల్ట్ రాకముందు ఎవరు నమ్మరు రైట్ ఫైన్ సెకండ్ అది సెకండ్ లైట్ తీసుకోండి ఐనాక్స్ విండ్ ఏం జరిగింది ఐనాక్స్ విండ్ వచ్చేసరికి ఆన్ 27th ఓకే ఐనాక్స్ విండ్ ఆన్ 27th వచ్చేసరికి ఓపెనింగ్ వచ్చేసరికి ఎంత సార్ ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసరికి 190 లో వచ్చేసరికి 188 ఓకేనా ఇప్పుడు ఎక్కడ ఉంది 184 అంటే ఒక 6 రూపీస్ మైనస్లో ఉంది లో వెళ్ళింది లో వెళ్ళలేదు లేదు అసలు 10 రూపీస్ లో వెళ్ళింది బట్ మళ్ళీ మీకు అంతే రేంజ్లో ఉంది ఫైన్ ఐనాక్స్ వెళ్ళిపోయిందా ఓకే ఓకే ఇవన్నీ ఫ్యూచర్స్ అని అప్పుడు ఇచ్చినాయి ఇవన్నీ చూసారా లేదు మీ ఇష్టం అది ఓకే నెక్స్ట్ ఏమి ఇచ్చాం మళ్ళీ ఓకే సివై అండి ఓకే ఇది ఇప్పుడు ఇచ్చాము సో 28కి ఇచ్చాము నాకు గుర్తున్నంత వరకు రైట్ ఎస్ 28కి ఇచ్చాము 28కి ఏం జరిగింది చూద్దాం 28th అంటే ఇక్కడ సార్ 28th ఓపెనింగ్ ఇక్కడ 489 లో వచ్చేసరికి 478 ఇది ఎక్కడికి వెళ్ళింది సార్ 489 నుంచి ఆల్మోస్ట్ 501కి వెళ్ళింది ఓకేనా హోల్డ్ ఇయర్స్ ఉంటే మీకు ప్రాఫిట్ వచ్చేదా రాదా మీరే డిసైడ్ చేసుకోండి ఐజీఐఎల్ వచ్చేసరికి మనము 28th of May నాడు ఇచ్చుకున్నప్పుడు ఓపెనింగ్ ఎంత ఉంది సార్ ఇది 371 లో ఎంత అయింది సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది లో తీసుకున్నాం లో ఎంత 362 ఎక్కడికి వెళ్ళింది సార్ ఇది హై 424 సరిపోద్ది కదా 403 స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ అర్థమైంది సార్ హోల్డ్ చేయడానికే ఇచ్చింది అది నేను ఒక 3 months టర్మ్కి ఇచ్చాను సార్ బట్ ఒక 1 weekలోనే రిజల్ట్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఓకేనా శక్తి పంప్స్ నెక్స్ట్ శక్తి పంప్స్ వచ్చేసరికి 28th of May ఓపెనింగ్ ఎంత సార్ 875 లో ఎంతకు వచ్చింది సార్ ఆల్మోస్ట్ 850కి వస్తే ఇప్పుడు ఎంత ఉంది సార్ స్టాక్ ఎంత ఉంది 940 హై ఎంత వచ్చింది చూడండి 944.85 ఓకే అర్థమవుతుందా ఇవన్నీ ఒక్క రోజులో రావు సార్ నిజంగా అర్థమవుతుందా ఒక్క రోజులో వచ్చేది కాదు చాలా నెలలు చాలా సంవత్సరాలు కఠినంగా మేము శ్రమించిన తర్వాత కొన్ని వందల ట్రేడ్లు తీసుకున్న తర్వాత మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మార్కెట్ మీద ఓకేనా చాలా కామెంట్స్ పెడతారు కదా గ్యాంబ్లింగ్ అని కాదు సార్ గ్యాంబ్లింగ్ అనేది కాదని చెప్పడానికే మీకు చూపిస్తున్నప్పుడు నేను లైవ్లో ఓకేనా నెక్స్ట్ ఏంటి అంతేనా ఇక్కడ వరకే ఇచ్చాం మనము ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను చూడండి ఐనాక్స్ విన్లో గుడ్ మూవ్ ఇచ్చేసింది తీసుకుంటే తీసుకోండి మంత్లీ ఎక్స్పైర్ ఉంది అన్ని అప్డేట్స్ వస్తున్నాయి సార్ ఓకేనా ఇది అరుణాచలండి లైట్ తీసుకోండి ఓకే ఇవన్నీ ఇప్పటి వరకు మనం ట్రేడ్ పాలసీ తెలుగు ఫ్రీ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాము నెక్స్ట్ నుంచి మనము అప్డేట్స్ అన్ని యాప్లోనే వస్తున్నాయి సార్ యాప్ లోపల మీరు బ్యాచ్ అనే ట్యాబ్కి వెళ్తే ఒక్క నిమిషం ఉండండి ఓకే యాప్ లోపల మీరు బ్యాచ్ అనే ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ సింబల్ టైప్ చేస్తే మీకు ఒక కోడ్ అడుగుతుంది సార్ ఆ కోడ్ మీకు ఇక్కడ పైన కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లేదా పైన పాపప్లో ఇస్తాను ఆ కోడ్ కనుక మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు మీరు ఎవరిని రిక్వెస్ట్ చేయని అవసరం ఏం లేదు యాడ్ అయిపోతారు రిక్వెస్ట్ ఏమన్నా అంటే మా టీం దగ్గర నుంచి రిక్వెస్ట్ కావాలంటే వాళ్ళు చూసుకొని మీకు ఇచ్చేస్తారు ఒక 24 hours టైం ఇవ్వండి
ఓకేనా? ఇది మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే మార్కెట్లో నమ్మి కొంత సబ్జెక్ట్ ఉంది, అట్లీస్ట్ అబ్జర్వ్ చేస్తాను సార్, నేను ఫ్రెషర్ని, నాకు ఒక మంచి సబ్జెక్ట్ కావాలి, నేను కొన్ని నెలలు మిమ్మల్ని ఫాలో అవుతాను, ఈ స్ట్రాటజీస్ చూస్తాను అన్న వాళ్ళు ఫ్రీగా దాంట్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్ని దాంట్లోనే వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.